నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 24th November 2025 నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. కొంచెం ఈ రోజు అంతా కూడా వోలటైలిటీ సెషన్ ఉండింది మార్కెట్లో. లాస్ట్ 1 hourలో బాగా ఫాల్ అయింది మార్కెట్. సో 26,040-45 లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ చూసాం మనం. సో 25,959 దగ్గర క్లోజ్ అయింది, బిలో 26,000 దగ్గర. కాకపోతే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం 26,000 దగ్గరలోనే ఎక్స్పైరీ కావడానికి అవకాశం ఉంది రేపు F&O. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే 12 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 38 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ ఈరోజు ఓవరాల్గా కొంచెం ఐటీ స్టాక్స్లోనే కొంచెం పాజిటివ్నెస్ అనిపించింది. ఇది టెక్ మహేంద్ర డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనం గతంలో కూడా అనుకున్నాం ఇక్కడ గ్యాప్ ఏరియా ఉంది, ఇది ఫిల్ కావచ్చు అని. సో ఆల్మోస్ట్ కొంచెం హైయర్ లెవెల్ నుంచి కొంచెం తగ్గినా కానీ రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ ఈ ఛానల్ బ్రేక్ చేసింది. టోటల్గా ఇక్కడ కన్సాలిడేషన్ ఏరియా ఉంది. ఈ ఏరియా మొత్తాన్ని బ్రేక్ చేసి హైయర్ లెవెల్కి వెళ్తుంది. ఇది ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. స్ట్రెంగ్త్ బాగుంది స్టాక్లో. అట్లనే బజాజ్ ఆటో, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా కన్స్యూమర్, ఇన్ఫోసిస్, ఎస్ఎల్ టెక్, సో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది BEL. కొంచెం డిఫెన్స్ స్టాక్స్ ఈరోజు బాగా డౌన్ అయ్యాయి. సో ఇది లాస్ట్ 3 days నుంచి డౌన్ అవుతూ ఉంది హైయర్ లెవెల్లో. ఇదంతా కూడా కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి లోయర్ లెవెల్కి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు మనకి రాబోయే రోజుల్లో. బిలో 400 అరౌండ్ 390 నుంచి 94 లెవెల్ ఇక్కడ. సో ఈ సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బౌన్స్ ఇస్తేనే లాంగ్ ఎంట్రీకి తీసుకోవచ్చు. కానీ వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంకొంచెం కరెక్షన్ కావచ్చు స్టాక్లో. ప్రీవియస్గా ఏదైతే ర్యాలీగా వెళ్ళిందో ఆ ర్యాలీలో ఆల్మోస్ట్ 50% వరకు కరెక్షన్ కావచ్చు ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే. నెక్స్ట్ JSW స్టీల్, మెటల్ స్టాక్స్లో వీక్నెస్. మ్యాక్స్ హెల్త్, గ్రాసిమ్, M&M, టాటా స్టీల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డి ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్, వీటన్నిటిలో కూడా కొంత వీక్నెస్ కనపడుతుంది. ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ చాలా రోజుల నుంచి కరెక్షన్లో ఉంది. ఇది ఫర్దర్గా ఇంకా కొంచెం వీక్ అవుతుందేమో చూడొచ్చు మనం. ఎందుకంటే ఈ హైయర్ లెవెల్కి వెళ్ళింది దాదాపుగా 12,880 ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 11,554 ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది కొంచెం డౌన్ సైడ్కి రావచ్చు. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళినప్పుడు రీటెస్ట్ చేస్తే అది ఒక ఎంట్రీ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. 11,410 ఆర్ 11,350 లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం. సో అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశం కనపడుతుంది అల్ట్రాటెక్ సిమెంట్లో. సో నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నట్టుగానే హైయర్ లెవెల్లో సస్టైన్ కాలేదు మార్కెట్. ఈరోజు లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం కొంచెం ఎక్స్పైరీకి ముందు వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు అని. సో ఈరోజు హై ఏదైతే ఉందో ఇది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, అక్కడి నుంచి ఫాల్ అయ్యి కింద సపోర్ట్ లెవెల్ ఇది మనం ఇంతకుముందు అనుకున్న లెవెలే 25,954. సో ఆ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయ్యాం. ఇంకొకటి ఇక్కడ వీక్లీ పివోట్ 26,057 ఉంది. ఇప్పుడు డేటా ప్రకారం మేబీ ఈ రేంజ్లోనే కొంత ఎక్స్పైరీ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏదైనా లోయర్ లెవెల్లో డిప్ ఇచ్చి మనకి ఆపర్చునిటీ వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇమీడియట్ రెసిస్టెన్స్ 26,057, తర్వాత 26,123. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో ఇప్పుడు ఈరోజు లో ఏదైతే ఉందో అదే మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండడానికి అవకాశం ఉంది 25,930. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే మాత్రం మనకి లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 25,800. సో 25,800 కన్నా డే కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో హై వొలటైల్ ఉండింది ఈరోజు, చాలా హైకి వెళ్ళిన తర్వాత డౌన్ అయింది. కాకపోతే లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్ 58,675,
అది మన గతంలో అనుకున్న సపోర్టే, అక్కడే సపోర్ట్ తీసుకొని కొంత బౌన్స్ ఇచ్చింది. 58,835 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఇదే లెవెల్స్ మనకి వర్కౌట్ చేస్తాయి. మన కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది. 58,295 మన కీ లెవెల్ 58,295 ఇది మన కీ లెవెల్ లాగా పనిచేస్తుంది. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి ఏదైనా డిప్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్లో పెద్ద మార్పులు ఏం లేవు. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ఈరోజు ఓపెనింగ్ 58,835 ఉంది. 59 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 59,225. లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్స్ 58,675 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ టువర్డ్స్ 58,295 ఇది కీ లెవెల్. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇది మనకి సపోర్ట్ లెవెల్ అనుకున్నది ప్రీవియస్గా 84,646, 84,900 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఇదే ఉంటుంది మనకి 84,646. అండ్ లోయర్ లెవెల్లో ప్రీవియస్గా ఉన్న ఈ గ్యాప్ ఏరియా మనకి ఒక డిమాండ్ లాగా పనిచేస్తుంది. 84,045 నుంచి 83,920 ఈ చిన్న గ్యాప్ ఏరియా ఇది మనకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది రాబోయే రోజుల్లో. అయితే ఇప్పుడు మనకున్న లెవెల్స్ ప్రకారం ఇక్కడ బౌన్స్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. 84,600 ఆర్ 84,500 లెవెల్స్కి వస్తే మాత్రం ఒక చిన్న బౌన్స్ కావచ్చు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 85,186 బ్రేక్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 85,476 ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. 85,186, 85,476 ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ ప్రైస్ ఈ జోన్లోకి వచ్చినాక వెయిట్ చేయాలి మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే. ఇప్పుడు చిన్న కరెక్షన్ ఇది హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది అనుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ తీసుకోవట్లేదు. ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నాం కాబట్టి, అంటే 1 డేకి బిఫోరే ఎక్స్పైరీలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కువగా రోల్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. సో ఈ రోల్ ఓవర్ని బట్టి మనం కొంతవరకు కంక్లూజన్కి రావచ్చు, అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు స్టాక్లో ఏం జరుగుతుందని. ఇక్కడ చూస్తే మనకి నౌకరీలో 84% రోల్ ఓవర్ కనపడుతుంది. కాకపోతే ప్రైస్ వైజ్గా డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. అంటే ఏదైతే షార్ట్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయో అవి నెక్స్ట్ కాంట్రాక్ట్ కూడా రోల్ ఓవర్ జరుగుతున్నట్టు అనుకోవచ్చు మనం. అట్లనే టెక్ మహీంద్రాలో చూస్తే ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరుగుతూ ఇది మన రోల్ ఓవర్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఈ లాంగ్ బిల్డప్ ఏవైతే స్టాక్స్ ఉంటాయో అవి కంటిన్యూస్గా అప్ సైడ్కి వెళ్తున్నట్టు అనుకోవచ్చు. యూనోమిండా, తర్వాత ఆర్వీఎన్ఎల్, దెన్ ఒబ్రాయ్ రియాలిటీ, బ్లూ స్టార్, విప్రో, ఎల్టీఐఎం, కేపీఐటీ టెక్నాలజీ, కేఈఐ, ఇండియన్ బ్యాంక్, ఏబీబీ ఇవన్నిట్లో కూడా మోర్ దెన్ 75% రోల్ ఓవర్ కనపడతా ఉంది. సో వీటికి మనం ప్రాపర్గా టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.